రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో హరిహర బృందావన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయం ముక్కోటి రోజున ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పురస్కరించుకొని భక్తులు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వేళల్లో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం సంపూర్ణంగా చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారని మరియు ఆలయ నిర్మాణానికి 8 సంవత్సరాలు పూర్తవుతుందని, ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ మరియు భక్తులు దాతలు అండదండలతో ఉన్నామని అన్నారు. అలాగే శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం కమిటీ వారు నిర్ణయిస్తున్నటువంటి ఈనాటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా దాతల సహాయార్థంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారు. అలాగే మా ఫ్యామిలీకి ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమప్పుడు భక్తులందరూ గ్రామ ప్రజలందరూ అందరూ కలిసి దాతలుగా వివిధ కార్యక్రమాలను ఇస్తున్నప్పుడు మాకు ఈ వెంకటేశ్వర అమ్మవార్లు విగ్రహాలను దాతలుగా మాకు అవకాశం కల్పించడం అది మాకు గర్వకారణంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నన్ని రోజులు ఆ విగ్రహాలు పూజలు నిత్య పూజలు అందుకుంటాయి. ఎందరో భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాంటి అవకాశాన్ని మా ఫ్యామిలీకి, అల్లం ఫ్యామిలీకి ఇవ్వడం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆరూరు గ్రామంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆరూరు గ్రామ పెద్దలు అందరూ కృషి చేసినారు. గత 15-16 సంవత్సరాల నుంచి జరిగితే మొన్న 8 సంవత్సరాల కింద ఇది ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభానికి ఎంతో కార్యకర్తలు, దాతలు వీరందరూ కూడా ఎంతో కృషితో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కుమార్ గారు మరి రవి ఇంకా నరసింహులు గారు ఇంకా చాలామంది ఈ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఎంతో అవిరామ కృషి జరిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అత్యంత పవిత్రమైన దినం ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, 8 సంవత్సరాల కిందట ఇక్కడ కొలువైన దేవదేవుడు ఎందరినో కర్ణిస్తూ ఎందరినో అనుగ్రహిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఆరూరు గ్రామంలో ఉండడం, ఇక్కడ వెలవడం చాలా గర్వంగా, ఆనందంగా, ఇది సుకృతంగా మేము భావిస్తున్నాము. ఈ క్షేత్రం ఇంకా రాను రోజుల్లో, వచ్చే రోజుల్లో దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలని మరియు ఇంత అభివృద్ధికి కారణమైన కమిటీకి, కుమార్ గారికి మరియు రవి గారికి మరియు వాళ్ళ క్రమంలో కొలువున్నందుకు. గ్రామం మండలం సదాశివపేట హరిహర బృందావన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయం. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఈరోజు మా గ్రామానికి వివిధ గ్రామాల ప్రజలు ఇంచుమించు 10-15 గ్రామాలకు సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో వేలల్లో పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని పోతున్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే, ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి చాలామంది వస్తుంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి వాళ్ళకు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. మరియు ఈ గతంలో 8 సంవత్సరాలు అవుతుంది. మేము మందిరం నిర్మాణం స్టార్ట్ చేసిన నుంచి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. ప్రతి శనివారం ఎక్కువ శాతము దాతలే ఉంటారు. అందరూ కూడా దాతల సహకారంతో చేస్తున్నాం. ఇక ముందు కూడా మీ మీడియా ద్వారా మా ఆరూరు గ్రామంలో ఉన్న హరిహర బృందావన క్షేత్రాన్ని మీ మీడియా ద్వారా ఎక్కువ హైలైట్ చేసి మాకు
అధిక సంఖ్యలో భక్తులు రావడానికి, అధిక సంఖ్యలో చందాదారులు కూడా మాకు రావడానికి సహకరించాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాము. 8 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటికి కూడా ప్రతి శనివారం చేస్తుంటాం. భక్తులు లేని రోజు ఆలయ కమిటీ ద్వారా చేస్తాం. స్వామి అలాగే శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం కమిటీ వారు నిర్ణయిస్తున్నటువంటి ఈనాటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా దాతల సహాయార్థంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా అధిక సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారు. అలాగే మా ఫ్యామిలీకి ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమప్పుడు భక్తులందరూ గ్రామ ప్రజలందరూ అందరూ కలిసి దాతలుగా వివిధ కార్యక్రమాలను ఇస్తున్నప్పుడు మాకు ఈ వెంకటేశ్వర అమ్మవార్లు విగ్రహాలను దాతలుగా మాకు అవకాశం కల్పించడం అది ఒక మాకు గర్వకారణంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నన్ని రోజులు ఆ విగ్రహాలు పూజలు నిత్య పూజలు అందుకుంటాయి. ఎందరో భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాంటి అవకాశాన్ని మా ఫ్యామిలీకి అల్లం ఫ్యామిలీకి ఇవ్వడం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆరూరు గ్రామంలో